జరిగింది. వాళ్ళు కూడా ఫోన్ చేసి ఏం జరిగింది, ఎలా జరిగింది అని కనుక్కుంటాం జరిగింది. గౌరవ ప్రధానమంత్రి గారు కూడా చనిపోయిన వారికి 2 లక్షల రూపాయలు, క్రిటికల్గా ఇంజర్ అయిన వాళ్ళకి 50,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందిస్తాం కూడా జరుగుతుంది. అంతేకాకుండా చనిపోయిన వారిలో 3 తెలుగుదేశం పార్టీ సభ్యులు. సో మాకు కూడా ప్రమాద బీమా కార్యక్రమం ఉంది కనుక ఆ ప్రోగ్రాం ద్వారా ఆ కుటుంబానికి అదనంగా పార్టీ నుంచి 5 లక్షల రూపాయలు ఆ కుటుంబం కూడా అందిస్తాం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది తెలుసుకున్న వెంటనే నాతో మరియు డిజాస్టర్ మేనేజ్మెంట్ మార్చులు అనిత గారితో కూడా మాట్లాడటం జరిగింది. ఇమ్మీడియట్గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కలెక్టర్లకి, ఎస్పీలందరికీ కూడా రాష్ట్రంలో ఉన్న అన్ని గుడులకి వాళ్ళ డేట్స్ ఏంటి, వాళ్ళ ప్రోగ్రామ్స్ ఏంటి, గతంలో భక్తులు ఎంతమంది వచ్చారు, రాబోయే రోజులు ఎంతమంది వస్తారు, ముందల నుంచే మొత్తం వివరాలు సేకరించి సీసీటీవీ కెమెరాలన్నీ కూడా ఏర్పాటు చేసి క్రౌడ్ మానిటరింగ్ కూడా టెక్నాలజీ వాడి చేయమని ఆయన ఆదేశాలు కూడా జారీ చేస్తాం జరిగింది. అంతేకాకుండా ఇలాంటి ఘటన, ఎందుకంటే ఎండోమెంట్ కింద ఉన్న గుడులకి ఒక వ్యవస్థ ఉంటుంది, ఒక మానిటరింగ్ మెకానిజం ఉంటాయి. ప్రైవేట్ గుడులు అంటే ప్రైవేట్ వ్యక్తులు గుడులు కట్టినప్పుడు దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, గుడి కట్టేటప్పుడు ఎస్ఓపీస్ ఏమేమి పాటించాలి, దానిపైన కూడా చాలా సీరియస్గా రూపొందించి అది కూడా అనౌన్స్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రివర్గాన్ని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇది ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటున్నాం. అనుకోకుండా ఇంకో ఘటన జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ఎప్పటి నుంచో ఒక ప్రోగ్రాం ఉంది కనుక ఆ ప్రోగ్రాంకి వెళ్ళొచ్చిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఏంటి, ఎలా చేస్తే బాగుంటుందని పైన కూడా ఆయనతో చర్చించి ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ నిర్ణయాలు తీసుకుంటాం. అంతేకాకుండా పాండా గారు 94 సంవత్సరాల వయసు కలిగిన పెద్దయిన, సమాజంలో చాలా మంచి పేరున్న వ్యక్తి. ఆయన కూడా గుడి ఎదురుగా ఒక చిన్న రూమ్లో దేవుడి విగ్రహం రూమ్లో పెట్టుకుని చాప వేసుకుని కింద పడుకునే వ్యక్తి. దేవభక్తితో ప్రజలకి దేవుడిని దగ్గర చేయాలన్న ఆలోచనతో ఈ గుడిని ఆయన కడతం జరిగింది. సుమారుగా 12 ఎకరాల్లో మాకున్న సమాచారం మేరకు ఇప్పటికీ 15 నుంచి 20 కోట్ల రూపాయి సమకూర్చి సొంత నిధులు కూడా పెట్టి ఖర్చు పెట్టి గుడిని నిర్మిస్తాం జరిగింది. అధికారులు ఇప్పుడు మొత్తం వివరాలు తెలుసుకునేదానికి అక్కడున్న పనిచేస్తున్న పురోహితులు కానివ్వండి, పాండా గారు కానివ్వండి, అదేవిధంగా గుడిని నిర్మించిన అంటే కన్స్ట్రక్షన్ వర్క్ చేసిన వ్యక్తులందరినీ కూడా వాళ్ళని కూర్చోబెట్టి వివరాలన్నీ కూడా ఎందుకు ఏమేమి వాడారు, ఎలా కట్టారు, ఎప్పుడు ఏం కట్టారు. ఎందుకంటే ఇది గుడి ఒకేసారి కట్టింది కాదు, కొన్ని దశల వారీగా కట్టుకుంటూ వచ్చారు. మేము కూడా చూసాం, మెట్ల దగ్గర కొంచెం దశల వారు కట్టారు, ముందర చిన్నది కట్టిన తర్వాత దశల వారు కట్టారు. సో ఎప్పుడు ఏం కట్టారు, ఎలా జరిగింది, ఇది మొత్తం వివరాలు తెలుసుకున్న తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇక్కడ పరిస్థితి ఏం సార్, ఎలా ఉన్నది, ఇక్కడ ఎంతమంది ఇంజూర్ అయ్యారు, ఇక్కడ వాళ్ళ కండిషన్ ఎలా ఉంది? ఇక్కడ అందరూ సేఫ్గా ఉన్నారు. 16 మంది ఉన్నారు. ఇక్కడ అందరూ సేఫ్గా ఉన్నారు. ఇక్కడ ఏంటంటే క్రిటికల్ ఇంజరీ అంటే ఒక పెద్ద ఆమెకి 2 కాళ్ళు ఇరిగినాయి. సో ఆమె ఏంటంటే మేము ఫర్దర్ ట్రీట్మెంట్ చేయించాల్సిన అవసరం ఉంది. కొంతమంది ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక నెల రికవరీ అయితే 1 నెల పట్టవచ్చు, కొంతమందికి 6 నెలలు పడుతుంది. అది ఎంపీ గారు నేను కూడా మాట్లాడుకున్నాం. వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు అంటే బెడ్, మెడికల్ గ్రేడ్ బెడ్ వాళ్ళ ఇంటికి పంపించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం.